ప్రభా, మా పట్ల మీరు కలిగిన గొప్ప ఉద్దేశాలు, మీ తలంపులన్నింటిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రభా, మేము ఆత్మతో సత్యంతో ఆరాధించాలని మీరు ఆశించినందుకే వందనాలు, స్తోత్రాలు. ప్రభా, మీ సన్నిధికి వస్తూ ఉంటున్నాం, మీరు మాతో మాట్లాడుతారండి, నీ స్వరాన్ని వినిపింపజేయండి, మా యొక్క ప్రాణాత్మ దేహాలను ఉజ్జయింపజేయండి. దేవా, సాతానుని తీసుకొచ్చే ప్రతి ఆలోచన నుంచి మమ్మల్ని విడిపించి ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించడానికి ప్రభా కృప చూపించమని, దేవా సహాయం చేయమని యేసు ప్రభు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం, సామ్ 91. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం. ఈ అధ్యాయాన్ని మనము మార్చి చదువుకుందాం. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం. మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. వేటగాని ఊరిలో నుండి ఆయనను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. రాత్రి వేళ కలుగు భయంకైనను, పగటి వేళ ఎగురు బాణునకైనను, చీకట్లో సంచరించు తెగులు. చదవండి. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. యెహోవా, నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత. దేవుడి వాక్య భాగం ద్వారా మనతోటి మాట్లాడగాక. ఇది చాలా పరిచయమైనటువంటి కీర్తన. దైవజనుడైన మోషే ఈ కీర్తన రాశాడు అని చెప్పి బైబిల్ పండితులు చెప్తా ఉంటారు. సరే, ఎవరు రాసినప్పటికీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయబడినటువంటి కీర్తన. ఈ కీర్తనలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, అనేకమైన వాగ్దానాలు ఈ కీర్తనలో కనపడతాయి. అందుకోసమే చాలామందికి ఇష్టమైన కీర్తన ఏంటంటే 91వ కీర్తన అని చెప్పి అంటారు. ఎందుకంటే చాలా చక్కని వాగ్దానములు, భద్రత, కాపాడబడటం, విడిపించబడటం, సురక్షితం, ఆశ్రయం, దేవుడు విడిపించటం, దేవుడు గొప్ప చేయటం, దేవుడు తోడుగా ఉండటం, దేవుడు తృప్తిపరచటం, దేవుడు రక్షించటం, అనేకమైన ఆశీర్వాదాలు ఈ కీర్తనలో మనకు కనపడతాయి. వీటన్నిటికీ మూలం ఏంటి అంటే మొట్టమొదటి వచనం, మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడను ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఉదయకాల సమయంలో మనకి ధ్యానం ఏంటంటే సర్వశక్తుని నీడ, ద షాడో ఆఫ్ ద ఆల్మైటీ. సర్వశక్తుని నీడ. ఎంత గొప్ప భాగ్యము దేవుని యొక్క నీడలోనికి రావటం. మనకు తెలుసు నీడ అంటే. ఇప్పుడు ఎండాకాలంలో ఉన్నాం, ఎండలు విపరీతంగా బగబగా మండుతూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క పొల్యూషన్ వల్ల, తర్వాత ఇతరమైన కార్యాల వల్ల, ఈ యొక్క వ్యవసాయం తగ్గిపోవడం వల్ల, రియల్ ఎస్టేట్ వల్ల, వీటన్నిటి ద్వారా ఏమవుతుంది, టెంపరేచర్ అనేది పెరిగిపోతూ ఉంది. ఇప్పుడు ఇలాంటి వేడిలో చక్కని వేప చెట్టు కిందికి కానీ వెళ్తే ఆ నీడ, ఆ చల్లటి గాలి, ఏసీలు కూడా పనిచేయవు, అంత చక్కని నీడ. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా బైబిల్లో ఈ మాట ఎక్కువసార్లు మనకు కనపడుతుంది. దేవుని యొక్క నీడ, దేవుని యొక్క ఆశ్రయం.
ఇక్కడ ఇంకో మాట కూడా ఉంది, దయచేసి చూడండి 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. దేవుని నీడ, దేవుని రెక్కలు. ఉదయకాల సమయంలో మన యొక్క అంశం అది. దేవుని యొక్క నీడ, దేవుని యొక్క రెక్కలు. ఈ రెక్కలు, నీడ, ఈ రెండు కూడా చాలా దగ్గర పదాలు. నిన్ను కప్పుతాయి, నీకు ఆశ్రయమును ఇస్తాయి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. తెలుగులో విశ్రమించటం అని ఉంది. విశ్రమించడం అంటే పడుకోవటం, లేకపోతే విశ్రాంతి తీసుకోవటం. ఇంగ్లీష్లో అయితే వన్ హూ డ్వెల్లత్ అంటే నివసించువాడు. సర్వశక్తుని నీడను మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. అంటే ఈ దేవుని యొక్క నీడ అనేది ఏదో ఒకసారి వచ్చి మరలా వెళ్ళిపోయే అటువంటి నీడ కాదు. కొంతమంది ఎలా ఉంటారు, నీళ్ళలోకి వస్తారు, మళ్ళీ ఎండలోకి పోతారు, మళ్ళీ నీళ్ళలోకి వస్తారు, మళ్ళీ ఎండలోకి పోతారు. మన క్రైస్తవ జీవితం అలా ఉండేది కాదు. కొంతసేపు దేవుని దగ్గర, కొంతసేపు లోకంలో, కొంతసేపు దేవుని నీడ, కొంతసేపు లోకపు నీడ, ఇలా ఉండేది కాదు. అక్కడ రాయబడిన మాట ఏంటి? సర్వశక్తుని నీడను విశ్రమించు. ఇట్స్ ఎ కాన్స్టెంట్ డ్వెల్లింగ్ ప్లేస్. ఆయన మనకు నివాస స్థలం. ఈ భక్తుడు అంటున్నాడు, ఏం చేశాడంట? నీవే నాకు ఆశ్రయం అని, మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలం. 9వ వచనంలో నివాస స్థలం. దేవుడు ఏమై ఉన్నాడంటే మనకు నివాస స్థలం. మనకున్న ప్రతి పరిస్థితిలో మనం ఎక్కడ దాక్కోవచ్చు అంటే దేవుని దగ్గర దాక్కోవచ్చు. మనం అక్కడేముంది? దేవుని నీడ ఉంది. ఎంత భాగ్యం పిల్లరా, దేవుని నీడలోనికి రావటం, దేవుని రెక్కల కిందకి రావటం, దేవుని ఆశ్రయంలోనికి రావటం. ప్రభువు అన్నాడు, నా చేతిలో నుండి ఎవడును మిమ్మును అపహరింపలేడు. బయట ఉంటే భద్రత లేదు. ఎందుకు మనం తలుపులేసుకుంటాం? రాత్రి దొంగలు వచ్చి దోచుకొని పోతారు. ఎందుకు గేట్లు వేస్తారు? ఎందుకు తలుపులు వేస్తున్నారు? దొంగలు దోచుకొని పోతారు. అలాగే ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితంలో ఎప్పుడు భద్రత, ఎప్పుడు క్షేమము అంటే దేవుని యొక్క నీడలోనికి వచ్చినప్పుడు. ఇక్కడ కూర్చున్న వారిలో కొద్ది మందిలో ఇంకెవరైనా దేవుని నీడలోనికి రాకపోతే నువ్వు ఇంకా ఎక్కడున్నావు? ఎడారి వంటి ప్రదేశంలో ఉన్నావు. దేవుడు ఏమన్నా ఉన్నాడు? తన రెక్కలతో నిన్ను కప్పాలని ఆశిస్తూ ఉన్నాడు. ప్రభువు అన్నాడు యెరూషలేము తోటి, ఏమన్నాడు? నా రెక్కల కింద నిన్ను కప్పాలనుకుంటున్నాను, కానీ నువ్వు రావట్లేదు. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం చదవండి ఎవరైనా. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. యెరూషలేమా యెరూషలేమా, రాళ్ళతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును చేర్చుకొనవలని ఉంటిని గాని వల్లకపోతురి. ప్రభువు అన్నాడు, యెరూషలేమా నేను ఎలా చేర్చుకోవాలనుకున్నాను? కోడి తన రెక్కలతోటి తన పిల్లల్ని ఎలా కాపాడుతుందో. ఎంత చక్కని ఇల్లస్ట్రేషన్ కదా. గద్దెలు వచ్చినప్పుడు, గాలిదుమ్ము వచ్చినప్పుడు, వర్షం వచ్చినప్పుడు చిన్న చిన్న కోడి పిల్లలు, వాడికి ఇల్లు ఏం తెలియవు. వాడికి తెలిసిందల్లా ఏంటంటే తమ తల్లి కోడి యొక్క రెక్కల ఆశ్రయం. పిల్లల ఉదయకాల సమయంలో మన ఆరాధన ఏంటంటే దేవుడు తన రెక్కలతో మనల్ని కప్పుతున్నాడు. ఆయన రెక్కల యొక్క నీడలో మనకు ఆశ్రయం ఉంది. చూడండి, మొట్టమొదటిగా ఆయన రెక్కలు ఏంటి అనేది మనం చూస్తాం. నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వచనం. అందరం కలిసి చదువుదామా? నిర్గమకాండం 19వ అధ్యాయం, ఎక్సోడస్ చాప్టర్ 19 verse 4. 19వ అధ్యాయం 4వ వచనం. నేను ఐగుప్తీయులకు ఏమి చేసేతనో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటున్నా మీరు చూచు. మొట్టమొదట గద్ద రెక్కలు. ఏ రెక్కలు? గద్ద రెక్కలు. ఏం చేశాయి ఈ రెక్కలు? వీళ్ళని ఐగుప్తులో నుండి మోసుకొని వచ్చాయి. ఐగుప్తులో నుండి మోసుకొని వచ్చాయి. ఏం చూపిస్తుంది అది? విడుదలను చూపిస్తూ ఉంది, విమోచనను చూపిస్తూ ఉంది. గద్ద ఏం చేస్తుంది? తనకి ఏదైనా ఆహారం దొరికినప్పుడు ఏం చేస్తుందంటే దాని ముక్కుతో పట్టుకొని ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. మనం ఐగుప్తులో ఉన్నాం,
పాపంలో ఉన్నాం, శాపంలో ఉన్నాం. ఐగుప్తులో ఏముంది? దాసత్వం ఉంది. ఐగుప్తులో ఎవరున్నాడు? ఫరో ఉన్నాడు. ఫరో యొక్క అధికారము క్రింద ఉన్నాం. ఫరో వీళ్ళేమన్నారు? మోషే వెళ్ళి, అయ్యా మా దేవుని మేము సేవించాలా, మేము వెళ్ళిపోతామన్నారు. ఫరో ఏమన్నాడు? పోండి అన్నాడా? మీరు ఖాళీగా ఉండి దేవుని గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి నేనేం చేస్తాను, మీ పనిని ఎక్కువ చేస్తాను. ఇప్పుడు సాతానుడు చేస్తుంది అది. వాడు ఏం చేస్తున్నాడు? మన పని ఎక్కువ చేస్తున్నాడు. మన పని ఎక్కువ చేస్తున్నాడు. సో దట్ వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ టైమ్ ఫర్ గాడ్. దేవుని కొరకు మనకు సమయం లేదు. అన్నిటికీ సమయం ఉంది. ఉద్యోగానికి సమయం ఉంది, టీవీకి సమయం ఉంది, ఇంటర్నెట్కు సమయం ఉంది, మాట్లాడుకోవడానికి సమయం ఉంది. కానీ బైబిల్ చదవాలంటే, ప్రార్థన చేయాలంటే సమయము లేదు. ఎవరి తంత్రం ఇది? సాతాను తంత్రం. అయితే దేవుని స్తోత్రం, దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తులో నుండి గద్ద రెక్కల మీద మోసుకొని నా యొద్దకు మిమ్మును చేర్చుకున్నాడు. కాబట్టి ఐగుప్తులో ఎక్కడున్నాం? దాసత్వంలో ఉన్నాం. దేవుడు ఏం చేశాడు? తన దగ్గరికి చేర్చుకున్నాడు. ఎక్కడ తీసుకొచ్చాడు? తన దగ్గరికి. ఎట్లా తీసుకొచ్చాడు? తన రెక్కల మీద మోసుకొని. మన సొంతంగా బయటికి రాలా ఐగుప్తులోంచి. మేము వెళ్ళిపోతామని పోరాటం చేసి రాలా. వచ్చారా ఇశ్రాయేల్ ఐగుప్తులోంచి? మేము వెళ్ళిపోతామని స్వాతంత్ర పోరాటం చేసినట్టు, భారతదేశంలో చేసినట్టు ఐగుప్తులో ఇశ్రాయేల్ చేశారా స్వాతంత్ర పోరాటం? ఏమి చేయలే. దేవుడు వారి మూలుగును విని దేవుడు తన యొక్క దైవజనుని పంపించాడు మోషేని. మోషే వెళ్ళిన తర్వాత వాళ్ళన్నారు మేము వెళ్తాము అన్నారు. దేవుని స్తోత్రం, దేవుడు మనల్ని ఐగుప్తులోంచి గద్ద రెక్కల కింద మోసుకొని వచ్చాడు. మొట్టమొదటి గద్ద రెక్కలు ఏం చూపిస్తుందంటే విమోచనను చూపిస్తుంది. రెడెంప్షన్. ఎక్కడి నుంచి? పాపము నుంచి విడిపించబడ్డం. రక్షణను చూపిస్తూ ఉంది. ఎట్లా ఇశ్రాయేలీలు ఐగుప్తులోంచి విడిపించబడ్డారో నువ్వు నేను ప్రభు యొక్క రెక్కల ద్వారా ఆ రెక్కలతో మోసుకొని ఎక్కడ పెట్టాడు? మనల్ని తన యొద్దకు తీసుకొచ్చాడు. అందుకోసం ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, మిమ్మల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తన యొక్క ఆశ్చర్యకరమైన, చూడండి ఆ మాట చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొట్టమొదటి అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక కొలస్సీయులకు రాసిన పత్రిక మొట్టమొదటి అధ్యాయం 13వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలోని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసిన. పేతురు అంటాడు, అంధకారంలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మీరు రాజులైన యాజక సమూహమును ఏర్పరచబడిన వంశమునై ఉన్నారు. పరిశుద్ధ జనమును ఏర్పరచబడిన వంశమునై ఉన్నారు. ఎక్కడెందుకు? చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు పిలిచాడు. ప్రియులారా, ఆయన గద్ద రెక్కలు ఏం చూపిస్తుందంటే మొట్టమొదటిగా విడుదలను, రక్షణను చూపిస్తా ఉన్నాయి. రెండవది, ఈ గద్ద రెక్కలు ఏం చూపిస్తున్నాయంటే మోసుకొని వచ్చాడు. ఎవరు మోస్తారండి? ఎవరిని మోస్తారు? జనరల్గా పిల్లల్ని తల్లిదండ్రులు మోస్తారు. ద్వితీయోపదేశకాండం బైబిల్లోనే చూద్దాం. ద్వితీయోపదేశకాండం 'తండ్రి తన కుమారులను మోసుకునే రీతిగా యెహోవా మిమ్మును' మొట్టమొదటి అధ్యాయంలో ఉన్న మాట చూడండి దయచేసి. రాయబడిన మాట ఏంటంటే, తండ్రి తన కుమారులను మోసుకునే రీతిగా. తండ్రి ఏం చేస్తాడు? కుమారులను
మోసుకుంటాడు. దేవుడు ఏం చేశాడు? గద్ద రెక్కల మీద మోసుకున్నాడు. అంటే ఏం చూపిస్తుంది? మనం పాపంలోంచి విడిపించబడి ఎక్కడికి వచ్చాం? దేవుని పిల్లలమైనాం. దేవుని పిల్లలమైనాం. దేవుడు మన యొక్క తండ్రి అయినాడు. ఎప్పుడైతే మనం రక్షణ పొందామో, ఎప్పుడైతే మనం ప్రభువుని దగ్గరకు వచ్చామో జరిగిన సంగతి ఏంటంటే, ఎందరు ఆయన యందు విశ్వాసం ఉంచురో అనగా ఎందరు ఆయన అంగీకరించరు అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. దేవుని పిల్లలముగా మనం చేయబడుతూ వచ్చాం. దేవుని స్తోత్రం. ప్రియులారా, దేవుడు మనల్ని తన పిల్లలుగా చేసుకున్నాడు. కాబట్టి గద్ద రెక్కలు ఏం చూపిస్తుందంటే, మొట్టమొదటిగా అది విమోచనను, విడుదలను చూపిస్తూ ఉంది. రెండోది ఏం చూపిస్తూ ఉందంటే అడాప్షన్, దేవుని పిల్లలం కావటం. ప్రతి విశ్వాసి ఇప్పుడు ఏమై ఉన్నాడు? దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. యోహాను భక్తుడు అంటాడు, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం అంటాడు, పిల్లలారా మనం ఇప్పుడు మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు దేవుడు ఎట్టి ప్రేమను మనకు అనుగ్రహించనో చూడుడి. మనము దేవుని 3వ అధ్యాయం మొట్టమొదటి వచనం చదవండి దయచేసి. 3వ అధ్యాయం మొట్టమొదటి వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. మనం ఎవరిమి? దేవుని పిల్లలం. ఎట్లా అయినాం? దేవుడు తన రెక్కల మీద మోసుకొని మనల్ని తన దగ్గరికి తెచ్చుకున్నాడు. మనల్ని మోసుకొని వచ్చాడు. ఎక్కడి నుంచి? ఆ యొక్క ఐగుప్తులోంచి. పాపం నీకై నువ్వు బయటికి రాలే. మనకై మనం పాపం బాగాలేదు ప్రభువా మేము వచ్చేస్తామని చెప్పి మొరపెట్టలే. ఆయన ఏం చేశాడు? లాక్కొని వచ్చాడు. జగత్పునాది వేయడం ఉంటే మనం ఏర్పాటు చేసుకున్న కారణాన్ని బట్టి మనకు మిత్రుడు, నేను చదువుకునేటప్పుడు నా క్లాస్మేట్, అప్పుడు నామినల్ క్రిస్టియన్గానే ఉండేవాడు, ఇప్పుడు మంచి విశ్వాసిగా మారాడు, అమెరికాలో ఉంటున్నాడు. మొన్న నాకు ఈమెయిల్ చేశాడు, జాన్ నేను కూడా రక్షణ పొందాను, 11 సంవత్సరాల క్రితం నేను ప్రభువుని దగ్గరకు వచ్చాను అని చెప్పి రాసి బ్రాకెట్లో పెట్టాడు. నిజంగా చూస్తే ప్రభువే నన్ను తన దగ్గరకు తెచ్చుకున్నాడు. నేను ప్రభు దగ్గరకు వచ్చానని చెప్పి తర్వాత అన్నాడు, నిజంగా చూస్తే నేను రావటం కాదు, ప్రభువే నన్ను తెచ్చుకున్నాడు. ప్రభువే నన్ను తెచ్చుకున్నాడు. ఆ మాట చాలా చక్కగా అనిపించింది. మనం ప్రభు, అందుకోసం యోహాను అంటాడు కదా, మనము ఆయనను ప్రేమించితిమని కాదు, ఆయనే మొదట మనలను ప్రేమించను. ప్రియులారా, ఆ పాపపు లోకంలోంచి, ఆ యొక్క బానిసత్వంలోంచి, అంధకార సంబంధమైన అధికారంలో నుండి, అంధకార సంబంధమైన రాజ్యంలో నుండి దేవుడు తన గద్ద రెక్కల మీద మోసుకొని వచ్చాడు. ఎట్లాగా? సిలువ కార్యము ద్వారా. ఆ ఇశ్రాయేలు ఎట్లాగా పస్కా పశువు యొక్క రక్తం ద్వారా విడిపించబడుతూ వచ్చారు. నువ్వు నేను అలా ఈ రక్షణ కార్యంలో మనం చేసింది ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఇది మీ క్రియల వలన కలిగింది కాదు, ఎవడును అతిశయపడ వీలు లేదు, కేవలం ప్రభు యొక్క కార్యమే. రక్షణ అనేది ఎలాంటిదంటే ఎస్కలేటర్ లాంటిది. ఎస్కలేటర్ తెలుసు కదా, పెద్ద షాపింగ్ మాల్స్లో మెట్లు ఎక్కడానికి ఇబ్బంది అని చెప్పి ఎస్కలేటర్ పెడతారు. మనం అక్కడ నిలబడితే అదే రక్షణ. ఎట్లాంటిది? ఎస్కలేటర్ లాంటిది. బహుమానము మెట్లు లాంటిది, మనం ఎక్కాలి. రక్షణ ఉచితం, బహుమానము సంపాదించుకోవాలి. రక్షణ శాశ్వతం, బహుమానం శాశ్వతము కాదు. కానీ సరే, మనకి అంశం ఏంటంటే దేవుని యొక్క రెక్కలు. మొట్టమొదటి దేవుని యొక్క రెక్కలు ఎలాంటివి అంట? గద్ద రెక్కలు. ఏం చేసుకొచ్చాయి? మోసుకొచ్చాయి. ఏం చూపిస్తుంది ఆ మోసుకొని రావడం అనేది? మొట్టమొదట విమోచన అనగా రక్షణ, పాపక్షమాపణ. రెండవది ఏంటి? దేవుని పిల్లలం కూడా, అడాప్షన్. దేవుని పిల్లలము. ఎవరు మోసుకొస్తారు? తండ్రి తన కుమారులను మోస్తాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనం చదవండి ఎవరైనా. మార్గమంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనినట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకుని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పింది. ఏం చేశాడు? మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనినట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు పిల్లరా?
మోస్తా ఉన్నాడు. గద్ద రెక్కలు అంటే మూడోది ఏం చూపిస్తుందంటే మన భారము భరించి. 3 మాటలు చెప్పాను. మొట్టమొదటి గద్ద రెక్కలు ఏం చూపిస్తున్నాయి? ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చాడు, రక్షణను విమోచనను చూపిస్తూ ఉంది. రెండవది దేవుని పిల్లలు ఎక్కడ తీసుకొచ్చాడో గద్ద రెక్కల మీద మోసుకొని మనము తన దగ్గరకు చేర్చుకున్నాడు, అంటే తన పిల్లలుగా చేసుకున్నాడు. మూడవది మన దేవుని పిల్లలమైన తర్వాత దేవుడు ఏం చేస్తాడు? మనల్ని మోస్తూ ఉన్నాడు. గద్ద రెక్కలు ఏం చేస్తాయి? మోస్తాయి. గద్ద రెక్కలు మోస్తాయి మన భారం. దినంలో మనం నలిగిపోతూ ఉన్నప్పుడు సమస్యల ద్వారా, ఇబ్బందుల ద్వారా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని మోస్తూ ఉన్నాడు. ఒక ఫేమస్ ఇలస్ట్రేషన్ ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను. ఒక భక్తుడు తన జీవితాన్ని అయిపోయిన తర్వాత చూసుకున్నాడు. చూసుకుంటే తన జీవితం అంతా 2 జతల అడుగులు కనపడుతూ ఉన్నాయి. ఒకటి తన జీవితం, ఒకటి ఇసుకలో తన జీవిత అడుగులోనే కనపడుతూ ఉన్నాయి. ఒకటి తన జత, రెండవది దేవుని జత. చక్కగా దేవుడితో నడుస్తూ వచ్చాడు. మధ్యలోకి వచ్చేసరికి కొన్ని సందర్భాల్లో ఒక్క జతే కనపడుతూ ఉంది. ఆలోచించాడు, ఎప్పుడబ్బా ఒక్కటే జత ఉంది, దేవుడు లేడు, పక్కనేంటబ్బా దేవుడు విడిచిపెట్టేశాడు అని చెప్పి ఆలోచించాడు. ఆలోచిస్తే అవి తను చాలా బాధకరమైన మరణాంధకార లోయలోంచి వెళ్ళిన సందర్భాలు. చాలా బాధపడ్డాడంట. ప్రభువా, నేను మంచిగా ఉన్నప్పుడు నువ్వు నా పక్కనే ఉన్నావు, నేను బాగా ఇబ్బంది గుండా బాధ గుండా వెళ్తున్నప్పుడు నువ్వు లేవు కదా, అసలు నువ్వు లేకపోబట్టే కదా బాధ వచ్చింది, నువ్వు ఉంటే ఆ బాధ వచ్చేది కాదు కదా ప్రభువా అన్నాడంట. ప్రభు అన్నాడంట, నాయనా ఆ కనపడే అడుగులు నీవి కాదు, అవి నావి. ఆ సమయంలో నువ్వు నడవలేకపోతే నేను నిన్ను మోసుకున్నాను, నేను నిన్ను ఎత్తుకున్నాను, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. ముదిమి వచ్చు వరకు. ప్రభువా నా వల్ల కాదు అంటే నువ్వు నడవాల్సిందే అని చెప్పి కర్ర పట్టుకోడు దేవుడు. చాలామందికి దేవుడు అంటే ఒక అభిప్రాయం ఏంటంటే దేవుడు కర్ర పట్టుకొని ప్రార్థన చేస్తావా చేయవా, టపా టపా బదులు చదివా లేదా, కొట్టేవాడు కాదు దేవుడు. అలాంటి వాడు కాదు దేవుడు. అలాంటి ఒపీనియన్ మనం కలిగి ఉంటే దేవుని యొక్క మన యొక్క భక్తి అంతా కూడా వ్యర్థమైనట్టే. ఆయన ఇశ్రాయేలీయులను ఎలా నడుపుతాడంట? మందగా నడుపును, పాలిచ్చు వాటిని మెల్లగా నడుపును. హీ హ్యాస్ ఎ కన్సర్న్. ఏదైతే పాలిస్తుందో, ఏదైతే నెమ్మదిగా, అందరినీ ఒకే విధానంలో ఉరికియాడు దేవుడు. నాకు పెట్టింది నీకు పెట్టింది ఇంకోలో పెట్టాడు దేవుడు. ఎవరి జీవితంలో ఎవరు ఎట్లా ఉంటారో దేవునికి బాగా తెలుసు. ఆయన మనల్ని మోసేటువంటి వాడు. నిజంగా పిల్లలు, ఆయన కానీ మనల్ని మోయకపోయి ఉంటే మన ప్రయాణంలో ఎక్కడో ఆగిపోయేవారు. మనం ఇన్ని సంవత్సరాలు ముందుకు వచ్చేవారేం కాదు. మన ప్రయాణం ఎప్పుడో ముగిసిపోయేది. చాలా సందర్భాల్లో దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? మోసుకొని వస్తున్నాడు. ఇక్కడ మూడవది గద్ద రెక్కలు ఏం చూపిస్తా ఉందంటే మన భారం భరించుట చూపిస్తూ ఉంది. నాలుగవది గద్ద రెక్కలు ఏం చూపిస్తుందంటే మన యొక్క శిక్షణ, అవర్ ట్రైనింగ్. రెక్కలు ట్రైనింగ్ ఇస్తుందంట. చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనం. పక్షిరాజు అంటే ఏంటి? గద్ద. మళ్ళీ తన గూడు రేపి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. గద్ద రెక్కలు ఏం చూపిస్తూ ఉంటే దేవుడి శిక్షణ. ఏంటి దేవుడి శిక్షణ? వాట్ ఈస్ ద ట్రైనింగ్ ఆఫ్ గాడ్? గద్ద ఏం చేస్తుంది తెలుసా? తన పిల్లలు పెట్టిన తర్వాత, పొదిగిన తర్వాత అవి చిన్న పిల్లలు అవుతాయి. మంచిగా ఏం తెలియదు, వాటికి ఎగట్టం తెలియదు, ఏం తెలియదు. గద్ద ఏం చేస్తుంది? రోజు పోతుంది, తన ముక్కుతో ఎక్కడో దొరికిన ఆహారం అంతా తీసుకొచ్చి వాటి నోట్లో పెడుతుంది, తినిపిస్తుంది. అట్లా కొన్ని రోజులు నడుస్తుంది. ఈ తినిపించే క్రమంలో కొన్ని పిల్లలు మంచిగా తింటాయి, కొన్ని పిల్లలు అసలు తినకుండా ఎండుకొని పోయి ఉంటాయి. కొన్ని పిల్లలు మంచిగా తల్లి పెట్టేదంతా తింటాయి. సరే, కొన్ని రోజులు గడిచిపోద్ది. కొన్ని రోజులు అయిన తర్వాత ఆ గద్ద ఏం చేస్తుంది అంటే ఏదైతే మంచిగా తిని బలంగా పుష్టిగా తయారైందో దాన్ని ఇట్లా లేపుకుంటుంది, పట్టుకొని కొంత దూరం ఎగురుతుంది. ఈ పిల్లకు భయం వేస్తూ ఉంటుంది. ఎగిరిన తర్వాత ఆ గూడులోంచి తీసి కింద వేస్తుంది. అది అనుకుంటుంది, అరే ఏంటి మా అమ్మ, వీళ్ళు మిగతా వాళ్ళంతా బాగానే ఉన్నారు, అసలు జన్మోళ్ళు మా అమ్మ చెప్పిన మాట విన్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు, మంచి మాట వినే నేను
ఎప్పుడు ఏం పెట్టినా తినే నేనేం చేయబడ్డాను? వదిలివేయబడ్డాను. అయ్యో అయిపోయింది, పడిపోతున్నాను, అయిపోయింది, మొత్తం నా పరిస్థితి అయిపోయిందని చెప్పి కింద పడిపోతూ ఉంటుంది. అప్పుడు గద్ద ఏం చేస్తుంది? మరలా కిందికి వచ్చి మరలా దాన్ని మూసుకుంటుంది, మరలా కింద పడేస్తుంది. ఎందుకు ఎగరటము నేర్పించాలి. దేవుడు మన జీవితాల్లో కూడా చేసేది అదే. మనం ఆత్మీయంగా ఉన్నప్పుడు మందిరంలో ప్రభు సహవాసంలో ప్రతి కూడికి వస్తూ బైబిల్ బాగా చదువుతూ ప్రభు కోసం జీవిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఒక్కోసారి మనల్ని గూడు చెరుపుతాడు. ఎందుకు? గూడులో ఉన్నంత కాలం మనకేం రాదు? ఎగరటం రాదు. దేవుడు మనం రక్షించింది గూడులో పెట్టుకోవడానికి కాదు. పక్షి పిల్లల యొక్క ఉద్దేశం గూడులో జీవించడం కాదు. జీవితాంతం గూడులో ఉంటే పక్షి యొక్క జీవితానికి అర్థమేముంది? క్రైస్తవుడు ఎప్పుడు ప్రొడక్షన్లో సమస్యలు లేకుండా, ఇబ్బందులు లేకుండా ఉంటే క్రైస్తవ జీవితానికి అర్థమే లేదు. ఆయనతో పాటు సహిస్తే ఆయనతో పాటు ఏలుతాం. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించున్నాను. మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశింపవలసి ఉంది. సిలువ లేకుండా కిరీటం లేదు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా దేవుడు ఏం చేస్తాడు? సిలువ యొక్క అనుభవం కూడా మనల్ని తీసుకొని వెళ్తాడు. కారణం మనల్ని నశించాలని కాదు, మనము తన వలె ఎగరాలని. గద్ద యొక్క ఉద్దేశం ఏంటి? తను ఎలా ఎగురుతుందో తన పిల్లలలా ఎగరాల. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన ఎలా ఉన్నాడు, నువ్వు నేను అలా ఉండాలా. మీ పరలోకపు తండ్రి పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులై ఉండేదారు. మీ పరలోకపు తండ్రి కనికరం గలవాడు కనుక మీరు కనికరం గలవారండి. ఆయన మిమ్మల్ని క్షమించినట్లు మీరును క్షమించండి. ఆయన ఎలా ఉన్నాడో నువ్వు నేను అలా ఉండాలా. అందుకోసం గద్ద ఏం చేస్తుంది? పడేసి మంచిగా ఎగరటం నేర్చుకుంటుంది. ఇంకో రోజు గాలివాన దుమ్ము వస్తుంటుంది, అప్పుడు మరలా పడేస్తుంది. అయ్యో అయిపోయింది నా పరిస్థితి అనుకుంటుంది, మరలా పైకి. నా కాలు దారినని నేను అనుకునగా నీ విశ్వాస్యత నన్ను బలపరచుచున్నది. ఎంత గొప్ప జీవితం క్రైస్తవ. దేవుడు ఎలాగా మన జీవితాల పట్ల ఉద్దేశాలు. మనకు అనిపిస్తుంది, అరే మిగతా వాళ్ళందరూ బాగానే ఉన్నారే, నేను ఒక్కనే సమస్యలో ఉన్నాను. మిగతా వాళ్ళు దేవుడు లేని వాళ్ళు, అవిశ్వాసులు, మందిరంలో ఇంకొంతమంది అప్పుడప్పుడు కనపడే విశ్వాసులు, వాళ్ళంతా బాగానే ఉన్నారు. నేనేమో మంచిగా ప్రభు కోసం జీవిస్తుంటే నాకే సమస్యలు వచ్చాయే. దేవుడు ఏం నేర్పిస్తున్నాడు? ఎగరటం నేర్పిస్తా ఉన్నాడు. ఎగరటం అనేది ఏం చూపిస్తుంది? భూమి ఆకర్షణ శక్తిని తట్టుకొని పైకి వెళ్ళాలి. ఒక్కోసారి గాలికి వ్యతిరేకంగా వెళ్ళాలి, ఒక్కోసారి గాలి దుమ్ములకు వ్యతిరేకంగా వెళ్ళాలి. దేవుడు ఎగరటం. గద్ద రెక్కలు 4 విషయాలు చెప్తాను. మొట్టమొదట రక్షణ, విడుదల, విమోచన. రెండవది దేవుని పిల్లలు, అంటే తన దగ్గరికి తెచ్చుకున్నాడు, దేవుని పిల్లలు కావటం. మూడవది భారము భరించడం, తండ్రి తన కుమారులను మోసుకుని వృత్తిగా. గద్ద ఏం చేస్తే తన పిల్లల్ని మోసుకున్నాడు. నాలుగవది దేవుని యొక్క శిక్షణ, ట్రైనింగ్. గద్ద తన గూడును రేపుతుంది, పిల్లల్ని కింద పడేస్తుంది, మళ్ళా వాటిని అల్లాడించుతుంది. నేర్పించటం. దేవుడు మన జీవితాల్లో అట్టు గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఇంకా ముందుకెళ్దాం. 2 విషయాలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. దయచేసి చూడండి. ఈ దేవుని యొక్క రెక్కల గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు 2వ సందర్భం రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. దయచేసి చదవండి. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమును ఇచ్చిన. ప్రియులరా, ఎంత అద్భుతమైన మాట ఇక్కడ రూతు యొక్క జీవితంలో. రూతు ఏం చేస్తూ ఉంది? తన జీవితంలో గొప్ప డెసిషన్ తీసుకుంది. ఏమని? తన జనం వదిలిపెట్టింది, తన దేశం వదిలిపెట్టింది, తన దేవులను వదిలిపెట్టింది. ఆమె తన అమ్మ నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. వాళ్ళ అత్త అంటుందమ్మా, దేవుని యొక్క రెక్కల కింద. ఏ దేవుడు? ఇశ్రాయేలీయుల దేవుడు. ఇశ్రాయేలీయుల దేవుడు. ఇశ్రాయేలును కాపాడువాడు అన్నాడు, కునుకడు నిద్రపోడు. ఆ దేవుని రెక్కల కింద ఎలా ఉందంట? సురక్షితం. రెక్కలు ఏం చూపిస్తున్నాయంటే ప్రొటెక్షన్, సురక్షితం.
నిజంగా దేవుని యొక్క రెక్కల కింద ఉండటం ఎంత సురక్షితం. దేవుని యొక్క రెక్కలు కాపాడతాయి. ఇందాక మనం చదివాం కదా, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను కాపాడను. పగలు వెన్నెల దెబ్బ అయినా, పగలు ఎండ దెబ్బ అయినా, రాత్రి వెన్నెల దెబ్బ అయినా నీకు డోంట్ టేక్ ఇట్ ఫిజికల్లీ. ఫిజికల్గా ఎండలో తిరిగితే ఎండ దెబ్బ తగలదు అనుకోకూడదు. ఆత్మీయంగా ప్రభు దగ్గర ఉండడం ఎంత సురక్షితం. ప్రభు యొక్క రెక్కల కింద ఏముంది? భద్రత ఉంది. అందుకోసమే దావీదు అంటాడు చూడండి, 61వ అధ్యాయం 4వ వచనం, కీర్తన గ్రంథం 61వ అధ్యాయం 4వ వచనం. నీ రెక్కల చాటున దాక్కుంటాను. దావీదు యొక్క ప్రార్థన అది, దావీదు యొక్క ఆశ్రయం అది. ఏమన్నా అంటే, ప్రభా నీ రెక్కల దగ్గర నేను దాక్కుంటా. ఇంకొక కీర్తనలో అంటాడు, దయచేసి చూడండి, 61వ అధ్యాయం 3వ వచనం. నీ రెక్కల చాటున దాక్కుంటాను. 57వ అధ్యాయం మొట్టమొదటి వచనం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలన్నీ తొలగిపోయే వరకు నీ రెక్కల నీడను శరణు. పిల్లరా, నీ జీవితంలో ఏ ఆపదున్నా, ఏ కష్టమున్నా, మనకున్న గొప్ప ఆశ్రయం ఏంటంటే దేవుని రెక్కల నీడ. ఇందాక మనం ఒక మెటాఫర్ చూసాం కదా, యెరూషలేము గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. కోడి తన పిల్లలను రెక్కల కిందికి చేర్చుకున్నట్లు. గాలిదుమ్మ వస్తుంటే పైన గద్ద కనపడింది అనుకోండి, ఎమ్మడ ఏం చేస్తుంది? కోడి తన పిల్లలు పిలుస్తుంది, రెక్కలు జాపుతుంది, రండి రండి అని. ఎమ్మడే కోడి పిల్లలన్నీ ఏం చేస్తాయి? రెక్కల కిందికి వచ్చేస్తాయి. సురక్షితం. నా జీవితంలో కూడా ద మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్ ఇస్ ద షాడో ఆఫ్ హిజ్ వింగ్స్. ఆయన రెక్కల నీడన మనం ఎలా ఉంటాం? సురక్షితం. బైబిల్లో రాయబడింది, మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉంది. మీ జీవం క్రీస్తుతో కూడా దాచబడి ఉంది. అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి విత్తవు, అవి పక్షులను ఆలోచించుడి. అవి విత్తవు, అవి కోయవు, వాడిని కూర్చుకుంటూ కొట్టు లేదు, పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. భయపడకుడి, మీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవి. పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒక్కటైనను మీ తండ్రి సెలవు లేక నశింపదు. మీరు వాటికంటే శ్రేష్ఠులై ఉన్నారు. చూడండి లూకాసు వార్త. మన జీవితంలో ఎంత భద్రత నా జీవితంలో. లూకాసు వార్త 12వ అధ్యాయం 24వ వచనం. కాకుల సంగతి విచారించు చూడండి, అవి విత్తవు, కోయవు, వాటి గరిసె లేదు, కొట్టు లేదు. ఉంటాయి కాకులకి ఒక ఇల్లు, ఒక స్థలం, ఒక LIC పాలసీ ఉంటుందా? కాకులకి బతకట్లేదు. అవి ఎలా బతుకుతున్నాయంట? అయినను దేవుడు వాటిని, ఇప్పుడు మనకంటే బ్యాంకులో బ్యాలెన్స్ వచ్చే సంవత్సరానికి రావడానికి ఏదో ఉంటాయి. కాకులకి రేపటికి దాచిపోయి ఫ్రిడ్జ్ ఉందా వాళ్ళ ఇంట్లో? కాకుల ఇంట్లో ఏం లేదు. ఏ రోజు ఆ రోజే. కానీ ఎవరు పోషిస్తున్నారు వాటిని? బైబిల్ చెప్తుంది, ఆయనను దేవుడు వాటిని పోషించున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. ఇంకా చూడండి 27వ వచనం. పువ్వులు ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించుడి, కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకటి దాని వల్ల నేను అలంకరింపలేదు మీతో చెప్పుచున్నాను. నేడు పొలంలో ఉండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించిన అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయంగా వస్త్రములను ఇచ్చును. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. చూడండి 5వ వచనం. మీరు ఎవరికి భయపడవలనో, 12వ అధ్యాయం 5వ వచనం. మీరు ఎవరికి భయపడవలనో మీకు తెలియజేతును. చంపిన తర్వాత నరకంలో పడద్రోయే శక్తి గల వానికి భయపడ్డి ఆయనకే భయపడ్డాను మీతో చెప్పుచున్నాను. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒక్కటైనను దేవుని ఎదుట మరవబడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. దేవుని రెక్కల కింద ఎంత భద్రత. మరి చాలాసార్లు
అంటే ఇక దేవుని పిల్లలకి యాక్సిడెంట్లు కావు, దేవుని పిల్లలకు ఆరోగ్యాలు బాగుంటాయని నేను చెప్పట్లే, కానీ భద్రత ఉంది. దేవుని చిత్తము లేకుండా, దేవుని అనుమతి లేకుండా సాతానుడు కానీ, దయ్యాలు కానీ, చీకటి శక్తులు కానీ మన జీవితాల్లో ఏమీ చేయరు. కొంతమంది భయపడతా ఉంటారు, కారణం ప్రభునందు విశ్వాసం లేక. ప్రభు ఏం చెప్తున్నాడు? భయపడొద్దు అంటున్నాడు. కానీ కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు. పేతురు పడిపోయేదానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. యోబుకు జీవితంలో శ్రమలు వచ్చేదానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. సమ్ టైమ్స్ గాడ్ విల్ గివ్ పర్మిషన్. దేవుడు పర్మిషన్ ఇచ్చాడంటేనే దేవుడి ఒక హృదయంలో ఒక ఉద్దేశము ఉండి ఉంటుంది. మనం ఏం నమ్మొచ్చు అంటే ఆయన రెక్కల కింద ఎలా ఉన్నాం? భద్రత. కొన్నిసార్లు శ్రమలు వస్తాయి. ఎందుకు? మనం శుద్ధి చేసేదానికి. ఇందాక చెప్పాం కదా, గద్ద తన పిల్లల్ని పడేస్తుంది. ఎందుకు? నేర్పించడానికి. కానీ దేవుని యొక్క రెక్కల కింద మూడవదిగా ఏముంది? సురక్షితం, కాపాడబడటం, ఆశ్రయం ఉంది. నీ రెక్కల నీడన నేను ఆశ్రయం, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చున్నాను. ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. దయచేసి చూడండి, సామెత కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. నన్ను కాపాడుము, నన్ను లయపరచుగోరు దుస్తుల నుండి పోగొట్టి కాపాడుము. నీ రెక్కల నీడ కింద నన్ను దాచుము. శత్రువుల యొక్క పన్నాగం నుంచి. ఎవరు మన శత్రువు? ఎవరు? మన ఇంటి పక్కన వాళ్ళ, మన ఇంటి వెనక వాళ్ళ? ఎవరు మన శత్రువు? మనం పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ఏమన్నాడు? ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ మనము చాలాసార్లు మన శత్రువుని ఐడెంటిఫై చేయడంలో మిస్ అయిపోతాం. మనం అనుకుంటాం మన పొరుగువాడు మన శత్రువు అనుకుంటాం, లేదా మనం తిట్టేవాడు మన శత్రువు అనుకుంటాం. అసలు శత్రువు వాడు కాదు. అసలు శత్రువు ఎవరు? సాతాను. మీ శత్రువు అయిన సాతాను గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుచు ఉందునా అని వెదకుచు. ఎవరు? మీ శత్రువు అయిన సాతాను. కనుక ఈ శత్రువు యొక్క చేతిలోంచి ప్రభు ఏం చేస్తాడు? మనల్ని ఆ రెక్కల నీడన దాచిపెడతాడు. దావీదు ఎరిగాడు. దావీదు దాదాపు 9 సంవత్సరాలు సౌలు నుంచి పారిపోయాడు. దావీదు దగ్గర ఉంది 600 మంది. వీళ్ళలో ఒక్కడు సైనికుడు కాదు. అందరెవరు? అప్పులు చేసి ఎగ్గొట్టిన వాళ్ళు, అసమాధానంగా ఇబ్బందిగా అల్లచిల్లరగా తిరిగే వాళ్ళందరూ దావీదు పక్కన సైనికులు. వీళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, వీళ్ళ దగ్గర సరైన ట్రైనింగ్ లేదు. ఒక పక్క సౌలేమో 3000 మంది సైనికులు, రాజుగారు, అధికారం ఉంది, ఆయుధాలు ఉన్నాయి. ఈ సౌలు దావీదును వెతుకుతూ ఉన్నాడు. పెద్ద రాజ్యమేం కాదు, అది చిన్న రాజ్యం. 600 మంది ఆడిపోతారు చెప్పండి తప్పించుకొని. కానీ దేవుని స్తోత్రం, సౌలు అనుదినము వెతికినను దేవుడు దావీదును అతని చేతికి అప్పగించలేదు. ఇన్ టర్న్ సాల్ వాజ్ గివెన్ టు డేవిడ్. సౌలే దావీదు చేతికి అప్పగించబడ్డాడు. ఒకసారి సౌలు బాత్రూమ్ టాయిలెట్కి వెళ్ళాడు గోలో. ఆ గోల వెనకాల ఎవరున్నారు? దావీదు ఉన్నాడు. దావీదు ఆ గోల దాక్కున్నాడు. సౌలు తెలియక ఆ గోలోనికి టాయిలెట్కి వెళ్ళాడు. దావీదు ఏం చేశాడు? పక్కన ఉన్నారు, చంపే దావీదు, ఒక్క దెబ్బ చంపే. ఇప్పుడు నువ్వు చంపకు, మాకు చెప్పు, మేము చంపొస్తాం. దావీదు అన్నాడు, అభిషేకించిన వాడిని ముట్టుకునే నిర్దోషుడు ఎవరికి సాధ్యం? నేను చంపను. పోయి వస్త్రం కట్ చేశాడు వెనకాల. దానికే మనసు నొచ్చుకుందంట. ఈ దినాల విశ్వాసులు ఎట్టున్నారు? కొట్టినా మనసు నొచ్చుకోవట్లేదు, తిట్టినా మనసు నొచ్చుకోవట్లేదు. మనం చూసాం కదా టీవీలో. ఇక్కడ పోతున్నాం మనం. టీవీలో కొట్టుకొని భూములు కొట్టారని వీళ్ళు టీవీలో చెప్పుకొని, ప్రభువు చెప్పొచ్చు కదా, టీవీ ముందు ఎందుకు చెప్పాలా? సరే కొట్టారే అనుకున్నాను. పెద్ద దైవజనులు, నేనే వారిని విమర్శించట్లేదు, కానీ నా తలంపు ఏంటంటే, ఎవరు కొట్టారు, మందిరంలో గొడవలనే కొట్టారు, ఎవరు చెప్పాలా? ప్రభువు చెప్పాలా? వీళ్ళు ఎవరు చెప్తున్నారు? టీవీ కెమెరాలకు చెప్తున్నారు. అంటే ఏంటి? మాకు న్యాయం చేయండి అని టీవీ కెమెరాలు అడుగు. కొన్ని వాళ్ళు ఏమైనా చేస్తారా? ఎంత ఇలా అయిపోయింది మన
ఎందుకు? గర్వం. నా హెబ్రోన్ వాళ్ళు మించిన వాళ్ళు లేరు, ప్రపంచంలో హెబ్రోన్ వాళ్ళు తప్ప విశ్వాసులు లేరు, సిఎస్ఐ వాళ్ళు వచ్చి కుదరని వాళ్ళు వచ్చి ఇట్లా చేయబట్టి ఇట్లా అయిపోయారు. గర్వం బాగా పెరిగిపోయి ఇలా ఈ స్థితిలోకి వచ్చింది. సరే, మన అంశం ఏంటంటే దేవుని రెక్కల నీడ. దావీదు చేతికి అప్పగించబడ్డాడు. ఇంకోసారి సౌలు నిద్రపోతా ఉన్నాడు, దావీదు క్యాంపులోకి వెళ్ళి ఆ యొక్క నీళ్ళ బుడ్డి, ఆ యొక్క ఈతె పట్టుకొని దేవుడు శత్రువుల చేతిన దావీదు ఏమంటున్నాడు? నీ రెక్కల నీడన నన్ను దాచు. దావీదు చాలాసార్లు ఈ మాట వాడతాడు. చూడండి, కీర్తనల గ్రంథం ముఖ్యంగా 30వ కీర్తన. దావీదు ఆ సౌలు నుంచి పారిపోయేటప్పుడు ముప్పై 31వ అధ్యాయం 20వ వచనం దయచేసి చదవండి. 31వ అధ్యాయం 20వ వచనం. మనుషుల కపటోపాయముల నుండి వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచున్నావు. వాక్కలహము మాన్పి వారిని నీ గుడారములో దేవుని గుడారంలో దాక్కోవడం ఎంత శ్రేయస్కరం. శ్రమలు వచ్చినప్పుడు, కష్టంలో వచ్చినప్పుడు ప్రభువా నువ్వే నన్ను కాపాడు అని చెప్పి ఆయన దగ్గర రావడానికి ఒక్క మాట ఉంది, చూసి మనం ముగిచ్చేద్దాం. దయచేసి చూడండి, కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 7వ. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి కానీ అవన్నీ మనం చూడలేం. 36వ అధ్యాయం 7వ వచనం. దేవా రెక్కల నీడన ఆశ్రయంలో ఏముంది? సమృద్ధి ఉంది. దెర్ ఇస్ అబండెన్స్. There is abundance of joy, there is abundance of peace, there is abundance of grace. మన ప్రభు పేదవాడు కాదు. మన ప్రభు ఏం కాడు? పేదవాడు కాదు. అదే సమయంలో మన ప్రభువు పిసినారి కాదు. మన ప్రభు పిసినారి కాదు. కొంతమంది ఏం చేస్తారు? 10 రూపాయలు అడిగితే 1 రూపాయి ఇస్తాడు. ప్రభు అట్లాంటి వాడు కాదు. ఆయన ఏం చేస్తాడు? సమృద్ధిగా ఇస్తాడు. సమృద్ధి అయిన కృప, సమృద్ధి అయిన జీవం, సమృద్ధి అయిన సమాధానం. దానికి ఏముండాలా? తీసుకోవడానికి మనలో ఖాళీ ఉండాలి. చాలాసార్లు ప్రభు దగ్గర ఉంది కానీ తీసుకోవడానికి మన దగ్గర ఏం లేదు, ఖాళీ లేదు. మన పాత్రలు ఏం లేవు, ఖాళీగా లేవు. ఆ కానా పెండ్లి విందులో ఆ రాత్రి బాణలు ఎలా ఉన్నాయి? ఖాళీగా ఉన్నాయి. కాబట్టి ఏం చేశారు? నింపారు, ద్రాక్షరసంగా మారింది. ప్రభు సిద్ధంగా ఉన్నాడు కానీ మన దగ్గర ఖాళీ లేదు. ఆల్రెడీ మనం చాలా నింపుకున్నాం. ఇంకెక్కడ చాలా గుర్తున్నాయి, మన హృదయంలో చాలా ఉన్నాయి. పలానా వాడు పలానా రోజు నన్ను తిట్టాడు, పలానా వాళ్ళు పలానా నా గురించి ఇట్లా మాట్లాడారు, ఇవన్నీ ఉన్నాయి. ఇంకెక్కడ నింపేది ప్రభు? కానీ దేవుని స్తోత్రం, ప్రభు యొక్క రెక్కల దగ్గర ఏముంది? సమృద్ధి. దెర్ ఇస్ అబండెన్స్. ఇంకొక మొగడ చూసి మనం ముగిద్దాం. 63వ అధ్యాయం 7వ వచనం. 63వ అధ్యాయం 7వ వచనం. రెక్కల చాటున ఏముంది? ఉత్సాహ. దర్ ఇస్ అ షౌట్ ఆఫ్ జాయ్ అండర్ హిజ్ వింగ్స్. ఆయన రెక్కల కింద ఉత్సాహధ్వని. పిల్లరా, ఎంత అద్భుతమైనవి దేవుని రెక్కలు. ఉదయకాల సమయంలో ఎవరైతే ప్రభు యొక్క రెక్కల కిందకి వచ్చారో, ఎవరైతే ప్రభు యొక్క రెక్కల దగ్గర ఆశ్రయం పొందుతున్నారో, ఈ ఉదయకాల సమయంలో ప్రభుని స్తుతించి ఆరాధిద్దాం. ఎంత అద్భుతమైన రెక్కలు. మొట్టమొదటి గద్ద రెక్కలు చూసాం. అవి రక్షణకు, తర్వాత దేవుని పిల్లలంగా తన వద్దకు తీసుకొచ్చే రెక్కలు, దేవుని పిల్లలుగా చేసిన రెక్కలు, భారం మోసేటువంటి రెక్కలు, శిక్షణ ఇచ్చేటువంటి రెక్కలు. అంతేకాదు దేవుని యొక్క రెక్కలు సురక్షితం, ప్రొటెక్షన్, భద్రత, కాపాడబట్టం. అంతేకాదు దేవుని యొక్క రెక్కలు సమృద్ధి, దేవుని యొక్క రెక్కలు ఉత్సాహధ్వని. వీటిని బట్టి మనం ప్రభువుని స్తుతించి ఆరాధిస్తాం. మనంతా లేచినప్పుడు చిన్న పల్లవి పాడుకుందాం. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు, సండే స్కూల్ ఉందా? సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్ పిల్లలు చిన్న పల్లవి పాడుకుంటాం. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు అనేటువంటి పల్లవి.
పాట సంఖ్య 668. పాట సంఖ్య 668. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు. నన్ను రక్షించి కాపాడి శుద్ధి చేయును ఆయన ఆశ్చర్యకరుడు. నన్ను రక్షించి కాపాడి శుద్ధి చేయును ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన మహోన్నతుడు, ఆయన మహోన్నతుడు, ఆయన మహోన్నతుడు, ఆయన మహోన్నతుడు. గతించును గాలిని అలలను ఆయన మహోన్నతుడు. గతించును గాలి అలలను ఆయన మహోన్నతుడు. ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా ఆశ్రయము. తన రేఖలతో నన్ను కప్పును ఆయనే నా ఆశ్రయము. తన రేఖలతో నన్ను కప్పును ఆయనే నా ఆశ్రయము. చెప్పిన వాక్యాలలో ఒకరి తర్వాత ఒకరు స్పష్టంగా బిగ్గరగా ప్రభువును ఆరాధించాం.